హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఇంకొక మంచి డిజైన్ అనేది మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఎక్కువ టైం లేదు, జస్ట్ ఒక 2-3 డేస్లో మనకి వర్క్ కంప్లీట్ అయిపోవాలి, గ్రాండ్ లుక్ ఉండాలి అన్నప్పుడు ఇలాంటి డిజైన్స్ అనేవి ట్రై చేయండి. అంటే మనకి అర్జెంట్ ఉంటుంది కదా బ్లౌజ్, అలాంటప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతాయి. అండ్ లుక్ వైజ్ అయితే అసలు చెప్పనవసరం లేదు, ఎంత గ్రాండ్గా ఉంటుందో చూస్తున్నారు కదా మీరే. ఇదంతా కూడా జస్ట్ నాకు 6 to 7 అవర్స్ మాత్రమే పట్టింది, డేస్ కాదు, అవర్స్ మాత్రమే పట్టింది. జస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఫస్ట్ కుందన్స్ అన్నీ కూడా ఒకసారి స్టిక్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత అంతా కూడా పూసలు అనేవి కుట్టేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోయింది, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా అవుతుందని. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది, అంటే ఒక 3 to 4 days పడుతుంది, నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. అండ్ ఫస్ట్ అయితే నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఈ మార్కింగ్ అంతా కూడా ఏంటంటే పేపర్ కటింగ్ అనేది చేసేసుకుని దాని మీద ఇలా మార్క్ చేసేసాను అనమాట. ఒకవేళ ఇది కావాలి అంటే ఎలా మార్క్ చేసుకున్నాను అనేది ఒక వీడియో చేస్తాను, మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, లేదు మీకు వచ్చు అంటే కనుక మీరు ట్రై చేయండి. ఇలా ర్యాండమ్గా అంటే అక్కడక్కడ ఇలా డాట్స్లా పెట్టేసుకోవాలి, గ్లూ అనేది పెట్టేసుకుంటూ వెళ్ళిపోయారంటే. అంటే ఇక్కడ లైన్స్ అటు ఇటు ఎందుకు గీసానంటే ఆ లైన్ క్రాస్ చేయకుండా మీరు లైన్స్ లేకుండా అయినా చేసుకోవచ్చు, కానీ లైన్స్ క్రాస్ అవ్వకుండా చేసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ లైన్స్ అనేవి డ్రా చేశాను. ఇక్కడ అనమాట, ఇక్కడ కూడా ఏంటంటే ఒకే షేప్ కాదు, డిఫరెంట్ షేప్స్ అనమాట, అవి కూడా మీకు ఇష్టం వచ్చిన చోట పేస్ట్ చేసుకోవచ్చు. అందుకనే కొత్త వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. మీరు ఫ్లవర్స్ కుట్టడం అలాంటివి లేదంటే థ్రెడ్ వర్క్ ఇలాంటివి ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటాయి కదా, అండ్ డేస్ కూడా ఎక్కువ పట్టేస్తాయి కొత్త వాళ్ళకి. నేను చెప్తాను, నాకు పట్టిన టైం చెప్తాను, ఒక 2 daysలో అయిపోయింది, 3 daysలో అయిపోయిందని. కానీ ఏంటంటే నేను కొంచెం నాకు అలవాటు మీద కొంచెం ఫాస్ట్గా చేస్తూ ఉంటాను వర్క్స్ అనేవి. కానీ మీకు ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఎక్కువసేపు కుట్టలేరు, అలాగే కొంచెం స్లోగా కుడతారు కాబట్టి కొంచెం మీకు టైం పడుతుంది. మీకు బాగా ఎక్కువ టైం ఉంది అన్నప్పుడు కొంచెం అలాంటి వర్క్స్ అనేవి ప్రిఫర్ చేయండి. ఒకవేళ లేదు మాకు ఒక 1 week లోపే కావాలి బ్లౌజ్ అన్నప్పుడు ఇలాంటి డిజైన్స్ అనేవి ట్రై చేశారనుకోండి, లుకింగ్ వైజ్ అనేది చాలా బాగుంటుంది, ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ నైట్ టైం పార్టీస్కి అయితే అసలు చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఇలాగా ఈ లైన్స్ ఏవైతే డ్రా చేశానో ఆ లైన్స్ అన్నిటిలో కూడా ఇలా పేస్ట్ చేసేసాను కుందన్స్ అనేవి. ఇప్పుడు ఈ ఎడ్జ్లో వచ్చేసరికి పెరల్ చైన్ అంటిస్తున్నాను. ఈ చైన్ వచ్చేసరికి నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. అండ్ మీషోలో అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. ఇది నాకు జస్ట్ 164 rupees ఏమో పడింది అంతే, 10 meters. అదే నేను బయట పర్చేస్ చేశాను. అంటే లాస్ట్ టైం ఏంటంటే ఒక 6 years బ్యాకే ఇది 30 rupees మీటర్ ఉండేది. నేను అప్పుడు బయట షాప్లో తీసుకుంటే 30 rupees అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇప్పుడు నేను చూశాను అనమాట, మళ్ళీ మీషోలో చాలా తక్కువ చూశాను, అందుకని ఆర్డర్ చేసుకున్నాను. అండ్ నేను అది కొంచెం ఆరుతుందని వదిలేసాను. ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్కి కూడా ఇలాగే అంటించాను కదా, అక్కడ చూపిస్తున్నాను ఎలా కుట్టుకోవాలి అనేది. ఇక్కడ నేను 3mm బీడ్స్ అండ్ షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకొంచెం ఎక్కువ సైజెస్ ఉన్నాయనుకోండి, బాగా బిగ్ బీడ్స్ నుండి స్మాల్ బీడ్స్ వరకు ఏ సైజు ఉన్నా సరే మీరు ఇక్కడ ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా ఇప్పుడు మనం కుందన్స్ ఎలాగైతే ర్యాండమ్గా చేసామో ఈ ఖాళీని అంతటిని కూడా ఇలా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఖాళీని ఫిల్ చేయమని మరి దగ్గర కుట్టుకుంటే మళ్ళీ మీకు ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇక్కడ నేను చూడండి ముడి ఎలా పడిందనేది చూపించాను కదా, ఈ ముడి పడినప్పుడు అలా 2 వైపులా పట్టుకుని లాక్కూడదు. ఈ పైన ఏదైతే లూప్ ఉందో దాన్ని ఒక్కసారి ఇలా లూజ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. మీకు ఇక్కడ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్స్లో తెలియచేయండి, నేను ఏదైనా చిన్న వీడియో అనేది క్లిప్ అనేది యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. చాలామంది ఏం చేస్తారంటే అది ఎలా తీసుకోవాలి ఏంటో తెలియక అది ఏంటంటే నీడిల్ కిందకి దించేసి దారాలు తెంపేసి అలా చేసేస్తూ ఉంటారు. అలా కాదు, మీరు చాలా నిదానంగా చూడండి, అసలు ఏది లాగితే ఏ థ్రెడ్ లాగితే మీకు ఆ ముడి అనేది ఊడిపోతుంది అనేది కొంచెం మనసు పెట్టి చూడండి, చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఈ టెక్నిక్స్ ఇవన్నీ కూడా నేను వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను, అందుకనే మీరు ఏంటంటే పూర్తిగా చూడమని చెప్తూ ఉంటాను వీడియో అనేది. ఎందుకంటే మీకు పూర్తిగా చూస్తే అందులో ట్రిక్స్ ఏమైనా ఉంటే నేను చెప్తూ ఉంటాను కదా, అవి ఫాలో అయ్యారనుకోండి మీకే వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఏంటంటే ఇంకొకటి, నేను పెట్టే వీడియోస్ కూడా మరీ లెంతీగా కూడా పెట్టాను, ఒక 10 minutes బిలోనే పెడతాను. మీరు ఏం చేస్తారు అంటే స్టార్టింగ్ చూసేసి తర్వాత ఎండింగ్లో చూద్దాంలే అన్నట్టు అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కువ మందికి రీచ్ అవ్వదు అనమాట మన వీడియో అనేది. అంటే వీడియో ఏదో పెట్టారన్నట్టుగా ఉంటుంది అంతే, అందులో ఏమీ లేదులే విషయం అన్నట్టు ఉంటుంది. కానీ నేనైతే ఇది చేయడానికి చాలా కష్టపడి చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఫైనల్ లుక్ కూడా మీకు చూపించాలి కాబట్టి. అండ్ మీరు ఇలా కొంచెం లెక్కన కుట్టుకున్న తర్వాత నీడిల్ అనేది కిందకి దించేసి ముడి అనేది వేసేసుకోండి, అది కూడా క్లియర్గా చూపించాను కదా ఎలా ముడి వేసుకోవాలో. తర్వాత మీలో ఎవరికైనా ఇవన్నీ కొంచెం
అంటే సింగిల్ స్టిచ్కి ఊడిపోతాయని ఏమైనా అనిపిస్తే ఇలా డబుల్ స్టిచ్ వెనక్కి తర్వాత వేసుకు వెళ్ళండి. అంటే మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయాక కూడా మీరు చేసుకోవచ్చు. చేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే మీరు కుట్టినప్పుడు అక్కడక్కడ ముడి వేస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అలా ముడి వేయలేదనుకోండి, వరుసగా ఎక్కించుకున్నంత దారం కుట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఏమవుతుందంటే ఎక్కడైనా ఒక చోట తెగినా మొత్తం అన్ని పోసులు ఊడిపోతూ ఉంటాయి. అందుకే అక్కడక్కడ ముళ్ళు వేసుకుంటూ వెళ్ళండి. ఓవరాల్గా ఇలా కుట్టేశాను కదా. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ బాల్ చైన్ అంటించాను కదా, దానికి అక్కడక్కడ ఇలా టాకాలు అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అంటే అవసరం లేదు, గ్లూ పెట్టి స్ట్రాంగ్గానే అంటించాము, కానీ ఎందుకైనా మంచిది ఇలా అక్కడక్కడ ఇలా టాకాలు వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే కొంచెం ఊడిపోకుండా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసరికి ఓవరాల్ లుక్ అనమాట. నాకు ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ ఇదంతా కూడా ఎక్కడా కూడా ఖర్చులు లేకుండా అంటే మనకి గుచ్చుకుపోతూ ఉంటాయి కదా పోగులు వచ్చేస్తున్నట్టు, అలా లేకుండా నేను స్టిచ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ అంతా కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను స్టిచ్చింగ్ కూడా. నా బ్లౌజెస్ అన్నీ కూడా నేనే చేసుకుంటాను ఈ విధంగా అనమాట. అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ అనేది కూడా నేను ఒక వీడియో ఆల్రెడీ షూట్ చేసి పెట్టుకున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్తే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.